ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకన్యకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్వస్య న జాయతే. శ్రీమహాగణాధిపతయే నమః. ఓం సం శరవణభవాయ నమః. ఓం దుం దుర్గాయే నమః. ఓం హ్రీం హనుమతే నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకు మహాశయులందరికీ కూడా మరి ఈ 2026 సంవత్సరము ఫిబ్రవరి 23వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా మేషరాశి పర్యంతము మీనరాశి వరకు కూడా పంచగ్రహ కూటమి చతుర్గ్రహ కూటములో నానా విధములైనటువంటి దోషాలని ప్రతి రాశి వారికి అట్లాగే వారి జన్మజాతకంలో ఉన్నటువంటి లగ్నానుసారము ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాలకి ఆధిపత్యం వహించి ఈ రాహువుతో మరియు శనితో కలిసినప్పుడు అంటే ఈ యొక్క 72 రోజుల్లో ఇటు రాహువుతో పాపగ్రహంతో పాపగ్రహమైనటువంటి శనితో కలవటం ద్వారా ఈ 70 రోజులు కూడా చాలా విశేషమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. అందుకని ముఖ్యంగా జన్మ రాశి ప్రకారము ఫలితాలు కొంతవరకు మాత్రమే మనకి అన్వయించబడతాయి. అందులో ముఖ్యంగా ఫిబ్రవరి 23 నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు కూడా కుజుడు రాహుతో కలిసి ఎదురుకుండా ఉన్నటువంటి కేతువుతో దృష్టి కలిసి ఉండటం చేత కుజరాహు కేతువుల యొక్క సమ్మేళనం, అలాగే ఏప్రిల్ 6వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా ఈ కుజుడు శని భగవానుడితో కలవటము, అది మీనరాశిలో. ఈ యొక్క కుజరాహువుల యొక్క కేతువు యొక్క సమ్మేళనం కాలసర్ప యోగ దోషాలని, అట్లాగే వారి యొక్క జన్మజాతకాలలో ఏదైనా కుజదోషాలు కానీ సర్పదోషాలు కానీ పితృదోషాలు కానీ, అట్లాగే వారికి నడుస్తున్నటువంటి దశల్లో ఏదైనా కుజ మహర్దశో రాహు మహర్దశో కేతు మహర్దశలో అంతర్దశలో శనికి సంబంధించినటువంటి మహర్దశలు కానివ్వండి, అట్లాగే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ కంటక వేద శనిగ్రహ దోషాలు కానివ్వండి, జన్మజాతకాలలో కుజుడు రాహు కలిసి ఉన్న, అట్లాగే కుజుడు శని కలిసి ఉన్న, కుజ శుక్రులు కలిసి ఉన్న, రాహు శుక్రులు కలిసి ఉన్న, ఇట్లా మల్టిపుల్గా వారి యొక్క జన్మజాతకాలలో లగ్నాతో ఉన్నటువంటి స్థానాధిపత్యం పరంగా రకరకాల వైబ్రేషన్స్ అన్నీ కూడా వారి యొక్క జన్మ నక్షత్రానుసారము జన్మ రాశి ప్రకారము ఇప్పుడు ప్రెజెంట్ గోచారంలో ఈ 70 రోజులు కూడా ఆ ఇచ్చేటటువంటి శుభ ఫలితాలు ఒక రకంగా ఉంటాయి. జాతకంలో కొంతమందికి వివాహ ఆలస్యాలు, లేకపోతే వివాహం అయిన తర్వాత ఎన్నో రకాలైనటువంటి కుటుంబ సమస్యలతో విడాకులు అవ్వటము, అట్లాగే సంతాన ప్రతిబంధక దోషాలు, గర్భ విచ్ఛిన్న దోషాలు, 1-4 సార్లు గర్భము విచ్ఛిన్నమవుతూ మానసికంగా ఇబ్బంది పడేటటువంటి వారు, అట్లాగే మనసు చంచలంగా ఉంటూ అసలు వారేం చేస్తున్నారో వారికే తెలియనటువంటి సందర్భానుచితంగా ఉండేటటువంటి ఎన్నో ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితులు కానివ్వండి, అట్లాగే ఎప్పుడు చూసినా సరే వాహనాలకు సంబంధించినటువంటి దోషాలు, అది ప్రయాణాలలో ఆటంకాలు కావచ్చు, లేకపోతే 1-4 సార్లు వాయిదాలు పడవచ్చు ముఖ్యమైనటువంటి పనుల యందు, లేకపోతే ప్రయాణాలలో ఎప్పుడూ ప్రమాదాలు జరుగుతూ వారికి ఉన్నటువంటి 2 వీలర్ కావచ్చు 4 వీలర్ కావచ్చు ఎప్పుడూ కూడా ఆ యొక్క రిపేర్లు చేస్తూ వారి యొక్క ధనమంతా ఖర్చు అవుతున్నటువంటి వారు, అట్లాగే అన్నదమ్ములతో విపరీతమైనటువంటి అంటే కుటుంబంలో అన్నదమ్ముల అక్క చెల్లుల యొక్క సంబంధాలు చాలా గొప్పవి, మరి వారి మధ్య సరైనటువంటి అనుబంధాలు లేకపోవటము, ముఖ్యంగా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ రాజకీయ వ్యవస్థలో ఉండేటటువంటి ఉద్యోగులు కానీ నాయకులు కానీ ఎవరైనా సరే, మిలిటరీ వ్యవస్థలో కానీ పోలీస్ వ్యవస్థకి సంబంధించిన రంగంలో ఎవరైనా సరే వృత్తి వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, బార్బర్ షాపుల్లో ఉండేటటువంటి వాళ్ళు ఓనర్స్ కావచ్చు పనిచేసేవాళ్ళు కానీ, అట్లాగే కషాయ పని చేసేవాళ్ళు, కుమ్మరి పని చేసేవాళ్ళు, శస్త్రచికిత్సలు చేసేటటువంటి డాక్టర్లు, అనస్థీషియా ఇచ్చేటటువంటి
అనస్థీషియా ఇచ్చేటటువంటి డాక్టర్లు కానివ్వండి, అట్లాగే పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్, పారిశ్రామికవేత్తలు కానివ్వండి, వీళ్ళందరికీ కోర్టుకు సంబంధించినటువంటి సమస్యలు ఒక పట్టాన ఎడతెరిపి లేకుండా వారి యొక్క జన్మజాతకంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఎన్నో ఎదుర్కొంటూ ఉంటారు. వారికి ఉన్నటువంటి డబ్బంతా కూడా లాయర్లకో, కోర్టులకో, పోలీసులకో దారపోసేటటువంటి పరిస్థితి చాలా మందికి ఉంటోంది. నాకున్నటువంటి అనుభవరీత్యా ఎంతోమంది ఫోన్ చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. కాబట్టి అట్లాగే సంతానం పుట్టి కూడా వారు మానసికంగా ఎదగలేనటువంటి వాళ్ళు, అట్లాగే అగ్ని ప్రమాదాలు, ఊరికనే ఆ ఇళ్లలో దొంగతనాలు కావచ్చు, వాళ్ళ బంగారాలు పోవచ్చు, లేకపోతే వారికి సంబంధించినటువంటి వ్యాపార దోపిడీ జరగచ్చు, వ్యాపారాల్లో మోసాలు జరిగేటటువంటి వాళ్ళు, వ్యాపారానికి సంబంధించి ఎప్పుడు అటువాళ్ళు ఇటువాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఏడ్చేటటువంటి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి పంచగ్రహ కూటమి రాహు శనుల యొక్క యుతి కుజుడితో సంబంధంగా ఉంది కాబట్టి చాలా చాలా మల్టిపుల్గా ఎవరి జాతకానుసారం సరిగ్గా లేకపోతే, జాతకంలో దశలు అంతర్దశలు కుజుడు ఇందాక చెప్పినట్టుగా కనుక జరుగుతున్నట్లయితే గోచారంలో రూల్స్ వేరుంటాయి. జాతకంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మహమ్మారి పరిస్థితులను కలిగజేస్తాయి. ఎన్నో రకాలైనటువంటి విపరీత అనారోగ్య, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల పరంగా అనుకోకుండానే ఆపరేషన్స్కి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. ఒక్కోసారి ఆపరేషన్స్లో వికటించి ప్రాణాలు పోయే పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి జాతకాలలో ప్రేమ విఫలం జరిగి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక వారిలో విపరీత ఆలోచనలు కలిగి ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకోవటము, లేకపోతే ఒకానొకప్పుడు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారి యొక్క ఆత్మ శాంతించక వారి కుటుంబంలో ఎప్పుడూ ఏదో ఒక అలజడి కలుగుతూ ఉండటము, ఒకరి పోయిన తర్వాత మళ్ళీ వరుసనే ఇద్దరు ముగ్గురు ఆ ఇంట్లో చనిపోవటము, ఇలాంటివి కూడా చాలా సమస్యలు ఉంటాయండి. కొంతమంది ఇళ్లలో అలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా జన్మతః వారు చేసుకున్నటువంటి కర్మానుసారంలో ఇప్పుడు నడుస్తున్న దశలు అంతర్దశలు ఎక్కడైనా కనుక యాక్టివేట్ అయితే, ఆ గ్రహాలు ఎక్కడన్నా కలిసి ఉన్నట్లయితే ఆ సర్పదోష ప్రభావాలు కావచ్చు, కుజదోష ప్రభావాలు, శనిగ్రహ దోషాల ప్రభావాల వలన ఇప్పుడు గోచారంలో వారి యొక్క జన్మరాశి, వారి యొక్క జన్మ నక్షత్రానుసారము గ్రహాలు సంచరించేటటువంటి మూమెంటు సరిగ్గా లేదు. కాబట్టి ప్రతి ఒక్క రాశివారు జాగ్రత్తగా వినండి, గమనించండి. ఉన్నటువంటి దోష పరిహారార్థం నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నేను ప్రతినిత్యము కూడా దాదాపుగా మార్చి 2వ తేదీ నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు కుజగ్రహ, రాహుగ్రహ, కేతుగ్రహ శాంతి కోసము మహాగణపతి, దుర్గాదేవి, అట్లాగే సర్పసూక్త జప పారాయణలు, ఆ 3 గ్రహాలకి జపాలు చేస్తూ ఏప్రిల్ 6వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కుజుడు శని యొక్క యుతి వలన కొంతమంది జాతకాలలో దోషాలు ఉంటాయి. కాబట్టి అంటే వృత్తి ఉద్యోగాల పరంగా కావచ్చు, ప్రమోషన్స్ లాగా ఉద్యోగాలు పోయి, లేకపోతే ఉద్యోగాలలో ఎప్పుడు గొడవలు, వీరికి ఉన్న అతి ఆవేశం వలన రక్త సంబంధ దోషాలు కావచ్చు, రక్త సంబంధీకుల వలన కోర్టు సమస్యలు కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి గొడవలు, కొట్లాటలు, ప్రమాదాలు, ఈ యొక్క విషయాల యందు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారి కోసమని చెప్పి ఏప్రిల్ 6వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా ప్రత్యేకించి కుజగ్రహ శనిగ్రహ జపాన్ని ఆచరిస్తూ హనుమంతుడికి సంబంధించినటువంటి ప్రీతికరమైనటువంటి ఈ 2 గ్రహాలని ఒత్తిపట్టేటటువంటి హనుమంతుడికి సంబంధించినటువంటి మన్య సూక్త జపాన్ని పారాయణ చేస్తూ నిత్యము హనుమాన్ చాలీసా చేస్తూ, ఇవన్నీ కూడా మన్య సూక్త పారాయణము నిత్యము 5 సార్లు, హనుమాన్ చాలీసా 5 సార్లు, అట్లాగే ఈ యొక్క గణపతి అధర్వణ సూక్తము 7 సార్లు, సర్ప సూక్తము 6 సార్లు, దుర్గా సూక్తము 18 సార్లు. ఈ యొక్క 70 రోజుల కాలము కూడా నేను ప్రత్యేకించి, ఎందుకంటే జాతకాలలో ఉన్నటువంటి దోషాలు పోగొట్టుకోవడానికి ప్రత్యేకించి విపరీతమైనటువంటి ధనము ఖర్చు అయ్యేటటువంటి సందర్భాలు ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఉన్నాయి. ఎందుకంటే వాటికి చేయవలసినటువంటి జప సంఖ్య కావచ్చు, వాటికి హోమాలు చేయాలన్నా, క్షీరతర్పణాలు చేయాలన్నా, అభిషేకాలు చేయాలన్నా, అర్చనలు చేయాలన్నా విపరీతమైనటువంటి ఖర్చు ఇప్పుడున్నటువంటి మానవ ప్రపంచంలో ఉంది. కాబట్టి వారందరికీ ఊరటనివ్వటానికి నా వంతు ప్రయత్నంగా మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా చేసేటటువంటి భాగ్యాన్ని భగవంతుడు ఇచ్చినటువంటి, నాకు ఇచ్చినటువంటి ఈ జ్ఞానంతో పాటుగా మంత్ర బలాన్ని కూడా ఇచ్చారు. కాబట్టి కంపల్సరీ ఎవరైతే నాతో ఫోన్ చేసి సంప్రదిస్తారో, ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో, నేను చెప్పినటువంటి ఇబ్బందులు ఉన్నాయో వారి మాత్రమే నమ్మి గనక ఫోన్ చేయగలిగితే గనక వారి కోసము ఈ 70 రోజులు నేను చేసేటటువంటి ఈ ఆరాధనకి ఉన్నంతలో మా యొక్క పీఠానికి ఉపయోగపడేటటువంటి దక్షిణ రూపకంగా నేను ఏర్పాటు చేసి ఉన్నాను. ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారి ఒక్కరికి వారి గోత్రము, నక్షత్రము, రాశి, వారి యొక్క పేరు, ఎవరికి సంబంధించి వారి దోషం చెప్తే ఆ దోషాన్ని నిత్యము నేను చెప్పి చేయటము, అట్లాగే
ముఖ్యంగా మార్చి 18వ తారీఖున అమావాస్య రోజున సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమం, నవగ్రహ నక్షత్ర మృత్యుంజయ పాశుపతంతో పాటుగా, అంటే వాటికి సంబంధించిన మంత్రాలతో పాటుగా ప్రత్యేకించి సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమం జరుగుతుంది. అది సంతానం కోసం కావచ్చు, అన్ని రకాల కార్యక్రమాలు, కోర్టు వ్యవహారాల్లో విజయ సాధన గురించి కావచ్చు, సంతాన ప్రాప్తికి, వివాహ ప్రాప్తికి ముఖ్యంగా ఈ యొక్క హోమాన్ని తలపెట్టాను. అట్లాగే ఏప్రిల్ 17వ తేదీన అమావాస్య రోజున హనుమత్ పాశుపత రుద్రహోమాన్ని చేస్తున్నాను. దాంతోపాటుగా మళ్ళీ నవగ్రహ నక్షత్ర మృత్యుంజయ సహితంగా ఈ యొక్క హోమాలు నేను తలపెట్టాను. కాబట్టి ఇదంతా కూడా 70 రోజులు కూడా ఒక ప్యాకేజీగా నేను ఏర్పాటు చేసి అందరికీ అందుబాటుగా ఉండాలి, అందరూ భరాయించేటటువంటి శక్తిని కలిగి ఉండాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో ఈ 70 రోజులు కూడా పూర్తిగా నేను ఈ యొక్క కార్యక్రమానికి అనుసంధానమై అందరికీ ఉపయోగం కలగాలని, అట్లాగే మిగతా రాశుల వారందరికీ ముఖ్యంగానండి ఈ యొక్క దోషాలు కుంభము, మకరము, మీనరాశి, అట్లాగే మనకి మేషరాశి వస్తుంది. తర్వాత కూడా మిథున రాశి, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనస్సు. ఎందుకంటే యాక్చువల్లీ అన్ని రాశులకి ఈ కుజుడు రాహుతో కలిసి ఉన్నప్పుడు కొన్ని రాశులకి ఎన్నో రకాల దుస్సంఘటనలు జరుగుతాయి. మళ్ళీ ఏప్రిల్ 6 తర్వాత కుజుడు శనితో కలిసినప్పుడు కొన్ని రకాల దుస్సంఘటనలు కలుస్తాయి. ఏది వారి జాతకాల్లో గనక సమస్యలు ఉంటాయి. ఎందుకంటే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శనితో పాటుగా కంటక వేదా శనితో పాటుగా ఈ కుజుడు కలవడం మహా డేంజరు. కాబట్టి ప్రత్యేకించి కుజగ్రహం గురించే చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన ఆవేశపరుడు, ఆందోళనకరుడు, ఎన్నో సమస్యలని, ప్రమాదాలని, ఎన్నో ఇబ్బందులను, అనారోగ్యాలని కలుగజేస్తాడు. కాబట్టి ఆ సమస్యల నివృత్తి కోసము ఆ గ్రహాలకి అన్వయించబడినటువంటి దేవతల యొక్క సూక్త పారాయణలు చేస్తూ ఇన్నిసార్లు అని చెప్పి ఆ 70 రోజుల తర్వాత మరి గణపతి, మహాగణపతికి సంబంధించినటువంటి అష్టగణపతుల దర్శనాన్ని, పూణేలో ఉన్నటువంటి అష్టగణపతుల దర్శనాన్ని చేసుకొని ఈ 70 రోజులు చేసినటువంటి ఈ యొక్క రక్ష కానివ్వండి, హోమం రక్ష కానీ, అక్కడ స్వామివారికి పూజ చేయించి అక్కడ ఉన్నటువంటి భస్మము, అక్కడ తాగించినటువంటి రక్షల్ని కూడా మీ అందరికీ అందజేయడం జరుగుతుంది. కాబట్టి నమ్మిన వాళ్ళు, నమ్మకంగా ఉన్నవాళ్ళు, జాతకరీత్యా అంటే భరాయించలేని వాళ్ళు, భరాయించేటటువంటి వాళ్ళు, జాతకంలో దోషాలు కలుగుతూ ఇబ్బందులు పడేటటువంటి వాళ్ళు తప్పకుండా పీఠానికి నాకు ఫోన్ చేసి సంప్రదించండి. మీ గోత్రనామాదులు ఇవ్వండి. నేను చేసుకునేటట్టుగా మీరు కూడా చేసేటటువంటి ప్రయత్నం నేను చేస్తాను. సుఖీభవ. మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఏ రాశుల వారికి ఇబ్బందులు ఉంటాయో తెలుసుకుంటూ వారు ఏ స్తోత్రాలు చదవాలో తెలుసుకుందాం. కన్యారాశి వారికి మరి 6వ స్థానంలో ఉన్నటువంటి రాహువుతో రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు, ఈ 4 గ్రహాలు రాహుతో కలవడం ద్వారా పంచగ్రహ కూటమి ఫిబ్రవరి 23వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు కూడా పంచగ్రహ కూటమి అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తుందని కూడా మనం ఊహించాలి. ఎందుకంటే దీన్ని మనకున్నటువంటి సర్పయోగ దోషాలలో దీన్ని మహాపద్మకాల సర్పదోషము అంటారు. అంటే జన్మకాల చక్రంలో జన్మలగ్నం నుంచి 6వ స్థానంలో రాహువు, 12వ స్థానంలో కేతు ఉన్నట్లయితే దీన్ని మహాపద్మకాల సర్పదోషము అంటారు, యోగ దోషము అంటారు. అంటే మనకి జాతకరీత్యా లగ్నం నుంచి ఎంత ఫలితం వస్తుందో చంద్రుడి నుంచి మానసిక దోషాలు అట్లా వస్తాయని అర్థం. మరి కన్యారాశి వారికి 6వ స్థానంలో ఈ విధంగా కలవటం వలన పంచగ్రహ కూటమి చాలా అద్భుతం అని కూడా చెప్తూ ఉంటారు మన గోచార రీత్యా, శాస్త్రం రీత్యా, ఆ యొక్క రూల్స్ రీత్యా. ఓకే, మరి జాతకంలో ఇలా లేకపోతే ఈ కుజరాహుల సంబంధం అనేటటువంటి ఎక్కడున్న దోషమే. యాక్చువల్లీ వాళ్ళ మధ్య దృష్టి కావచ్చు, వాళ్ళ యొక్క యుతి ధర్మం కావచ్చు, ఒకరి నక్షత్రంలో ఒకరు ఉన్న జాతకంలో ఎక్కడైనా కుజ దోషాలు, రాహుగ్రహాల దోషాలు ఉన్నా కూడా వాళ్ళ యొక్క దశలందరి దశలు జరుగుతున్నా ఈ సందర్భంలో మరి 12లో కేతు ఉన్నాడు కదా, ఇది మహాదోషం. అంటే ఆరోగ్యము దెబ్బతినడము, దీర్ఘకాలిక అనారోగ్యాలకి ఇది మూలస్తంభం అవుతుంది. ఉద్యోగ వ్యవస్థాదుల్లో మార్పులు చేర్పుల ద్వారా మానసిక అశాంతి, ఏదో డబ్బులు వస్తాయి మనకి, రావాల్సిన అప్పులు ఏమన్నా తిరిగి వస్తాయి అనుకుంటారు. లెక్క ప్రకారం రాకపోగా వెనకాల ఖర్చులు రెడీగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ గ్రహాలని మిక్సింగ్ చేసుకుంటూ చెప్తే ఇవన్నీ వస్తాయండి. ఇదేదో భయపెట్టడానికి కాదు, అవతల వాళ్ళని ఏదో నిర్వీర్యం చేయడానికి చెప్పకూడదు. జ్యోతిష్యం వినేవాళ్ళు కూడా జాగ్రత్తగా దీని ద్వారా కొన్ని మీరు ఆచరించుకుంటారని చెప్తూ ఉంటామే కానీ గురువులం భయపెట్టడానికి ఎవ్వరూ చెప్పరు.
ఉన్న విషయం చెప్పకుండా అన్ని శుభాలు చెప్పేయచ్చు, పెద్ద సమస్య కాదు. శుభాలు చెప్పడం ద్వారా మీకు రాబోయే కష్టాలు ఎవరు చెప్తారు? ఇంకా గ్రహాలు వచ్చి ఏమన్నా మనకి చెప్తాయి? మాకు చెప్తాయి, మీకు చెప్పవు. ఇప్పుడు ఓన్లీ మానసికంగా మాత్రమే. మరి జాతకంలో జన్మలగ్నం నుంచి గ్రహాలు వేరే సిచ్యువేషన్లో ఉంటే, ఆ దశలో అంతర్దశలో ఇప్పుడు కనుక మనకి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే మహాదోషం. 6వ స్థానం అనేది ప్రమాదాలకి హేతు. కుజరాహువులు అక్కడ ఉంటే ప్రమాదాలు జరుగుతాయి. ముఖ్యంగా అయిన వాళ్ళు బంధువులు కూడా మీకు శత్రువులుగా మారిపోతారు. ఉద్యోగాదుల్లో ఒక రకంగా చెప్పాలంటే తీవ్ర అసంతృప్తి కలుగుతుంది. అక్కడి నుంచి రావాల్సినటువంటి పెన్షన్స్ రావు. ఒకవేళ పెట్టుబడులు ఏమన్నా పెట్టినా కూడా అవి మీకు ఇంకా అప్పులు పెరుగుతూ ఉంటాయి తప్ప ఆ పెట్టుబడులకు తగిన రాబడి రాదు. వ్యాపారాలలో అయితే కనుక తీవ్రపరమైనటువంటి ఎదురు వ్యాపారస్తులు మీకు ఎక్కువ అవుతారు. అట్లాగే రోగ నిరోధక శక్తి అనేటటువంటి పెరుగుతుంది. ఆయుష్ పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక గ్రహము 2 గ్రహాలు ఉంటే కాస్త మ్యూచువల్గా 5 గ్రహాలు మార్చి 2 వరకు ఉన్నాయి. అక్కడ వ్యవహారం తేడా వస్తుంది. మార్చి నుంచి ఇంకా ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉంటాయి. ప్రయాణాలలో స్వలాభం కలగచ్చు. ప్రయాణాలు ఒక్కోసారి ఆకస్మికంగా బంధువుల యొక్క సంతోషం కోసం, లేదా బంధువులలో ఏదైనా పూజలు పురస్కారాలు పెళ్ళిలో ఏదో జరగడం ద్వారా ప్రయాణానికి వెళ్ళటం అనేది జరుగుతుంది. కానీ కరెక్ట్గా మార్చి 2 నుంచి ఏప్రిల్ 5 వరకు కూడా గ్రహస్థితి వీరికి ఏదో రకమైనటువంటి కడుపుకి సంబంధించినటువంటి అనారోగ్యాలు, ప్రయాణాలలో ఆటంకాలు, ప్రమాదాలు, అట్లాగే అన్నదమ్ముల మధ్య ఆకస్మికంగా మాటామాట సంఘర్షణగా మారిపోయి సమస్యలు, గొడవలు పడటం, అట్లాగే తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో తెలియని మానసిక బాధ మిమ్మల్ని తొలిచివేయటము, ఇవన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ధైర్యము, సాహసము మీకు పెట్టింది పేరుగా మీకు ఉంటాయి, కానీ ఎక్కడో సన్నగిల్లుతూ ఉంటాయి రాహు యొక్క సంబంధం వలన. ప్రతి విషయంలో భయపడుతూ ఉంటారు, అడుగు ముందుకు వేస్తారు ధైర్యంగా, కానీ ఏదో భయము ఇంతది కాస్త అంతగా కనిపిస్తుంది. ఎవరికి చెప్పుకోలేరు. మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అనారోగ్య బాధలు మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అన్నదమ్ములతో మాట్లాడదామన్నా కష్టంగా మారే పరిస్థితి ఉంటుంది. కొంచెం జాగ్రత్త వహించాలి అంతేనండి, భయపడటం కాదు, జాగ్రత్త పడాలంతే. మరి ఇదే కుజుడు ఏప్రిల్ 6 నుంచి మే 10వ తారీఖు వరకు శనితో కలిసి 7వ స్థానంలోకి వస్తున్నాడు కన్యారాశి వారికి. మరి ఇది ఎట్లా ఉంటుందండి? సంతానం విషయంలో మీరు అనుకున్నటువంటి తీర్పు కానీ, మీరు అనుకున్నటువంటి పద్ధతులు కానీ, మీరు అనుకున్నటువంటి సంకల్పం కానీ నెరవేరడం చాలా కష్టంగా ఉంటుంది. అట్లాగే ఆకస్మికంగా కొంతమందికి సంతానపరమైనటువంటి నష్టాలు కలుగుతాయి. అంటే సంతానం డబ్బును నష్టపోవచ్చు, సంతానము వారికి సంతానం కలుగుతుంటే ఆ సంతానం నష్టపోవచ్చు, లేకపోతే ఈ సంతానం దుర్వ్యసనాలకి లోపభూయిష్టంగా తయారయ్యి ప్రయాణాలు పెట్టుకొని, దూర ప్రయాణాలు పెట్టుకొని అది ఒక ప్రేమికులను పెట్టుకోవచ్చు, ప్రేమికుడిని పెట్టుకోవచ్చు, లేకపోతే సంతోషం, వినోదం కోసం, వికాసం కోసం, లేకపోతే కొంతమంది ఉద్యోగరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయవచ్చు. వీళ్ళందరికీ కూడా కొంత ఆకస్మికంగా ప్రమాదపు పరిస్థితులు ఎదురే అవకాశం ఉంటుంది. కుజశనుల యొక్క సంయోగము, అది కుజరాహుల సంయోగము కాలసర్పదోషం అయితే, కుజశనుల యొక్క దోషము మహాదోషం. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య భగ్గుమనేటటువంటి గొడవలు ప్రారంభమవుతాయి కన్యారాశి వారికి. అసందర్భమైనటువంటి మాట తీరు, అంతమించి ఏం లేదు. అవసరం లేని విషయాలన్నీ వీరికే కావాలి. బంధువుల విషయాలు వీరే తెచ్చుకుంటే మరి గొడవలు అవుతాయి. చక్కగా మాట్లాడుకుంటారు, మాట్లాడుకొని ఒక్కసారిగా రజనంటుకున్నట్టుగా ఉంటుంది. ప్రేమంతా కూడా కొలాప్స్ అయిపోతుంది వీళ్ళ మధ్య. పిల్లలతో మాట్లాడుతూనే కోపం, ఆవేశం ఎక్కువైపోతూ ఉంటుంది కన్యారాశి వారికి. దాని ద్వారా గొడవలు ఎక్కువయ్యే పరిస్థితులు ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించాలి. ఉద్యోగంలో కూడా మీకున్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి విదేశాల వలన, మీరు మాట్లాడే తీరు వలన ఉద్యోగాల్లో నష్టాలు వస్తాయి. ఆర్థికంగా ధన నష్టం కలగడానికి ఉంటుంది. ఏప్రిల్ 6 నుంచి దీర్ఘకాలిక అనారోగ్యాల వలన భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుతుంది. మీరు చేసేటటువంటి వ్యాపార విషయాలలో అనుసంధానం తగ్గి వ్యాపారంలో తీవ్రమైనటువంటి నష్టాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎన్నో రకాలైనటువంటి భయాలు మిమ్మల్ని అకస్మాత్తుగా కమ్మేస్తూ ఉంటాయి. మీకు ఎవరి దగ్గరైనా సహాయం చేశారు, అక్కడి నుంచి ధనం రావాలి అనుకుంటారు, వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ కుజశనుల యొక్క ఆ ప్రభావం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. జన్మజాతకంలో ఒకవేళ మీకు ఏదైనా శుభమహర్దశ, అంతర్దశలు జరుగుతూ వారు శుభాలను ఇస్తూ ఉంటే
ఇవి కొంతవరకు మీకు కొంతవరకే పనిచేస్తాయి కాబట్టి అవి మీకు చక్కటి అనుకూలతలు కలిగజేస్తాయి. ముఖ్యంగా వివాహాలు జరిగిన వాళ్ళకి కొంతమందికి విడాకులు వచ్చే అవకాశాలు, విడాకులు అయ్యే అవకాశాలు ఏం లేదు. మాట మాట సరిగ్గా లేకే, వేరే ఏమీ లేదండి. ఎవరు మధ్యలో రావద్దు. వీళ్ళ మధ్య భార్యాభర్తల మధ్య ఎవరూ రావద్దు. ఆల్రెడీ కుజశనులే కలిసి ఉంటేనే మహా డేంజర్, మళ్ళీ మూడో వ్యక్తి ఎందుకు రావటం. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. ఏదన్నా వస్తే మాట మాట మాట్లాడుకోకుండా కామ్గా ఉండండి. మౌనైన కర్తవ్యం. మౌనంతో మీ కర్తవ్యాలు మీరు ఆచరించండి. ఎటువంటి సమస్యలు రావు. ఊరినే కోర్టులకు వెళ్ళి అనవసరంగా డబ్బులు పాడు చేసుకోకండి. మీకు ఏదైనా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, జాతకంలో అనుకున్న పనులు జరగట్లేదు, లేకపోతే అనుకున్న ప్రయత్నాల్లో అన్నీ సఫలీకృతం కావట్లేదు, సంకల్పం సిద్ధి జరగట్లేదు, ఆకస్మికంగా ఎన్నో దుర్ఘటనలు సంఘటనలు జరుగుతున్నాయి, అన్నదమ్ముల మధ్య విపరీతమైనటువంటి విద్వేషాలు ఉన్నాయి, కోర్టు సమస్యలు ఉన్నాయి, భార్యాభర్తల మధ్య కలహాలు ఉన్నాయి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు మీ డబ్బునంతా హరిస్తున్నాయి అనుకున్న వాళ్ళు శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో మార్చి 2వ తేదీ నుండి కూడా ఏప్రిల్ 5వ తేదీ వరకు కూడా ఈ కుజరాహు కేతువుల యొక్క సమ్మిళనం దోష ప్రభావం అంటే కాలసర్పయోగ దోష నివారణార్థం ఎవరికైనా జన్మజాతకంలో కానీ ఇప్పుడు కానీ వివాహరీత్యా కానీ సంతానరీత్యా కానీ ఏదైనా గొడవలు కానీ కోర్టు సమస్యలు కానీ ఉంటే దాని రీత్యా కానీ సుబ్రహ్మణ్య పాశుపత హోమం అనేటటువంటిది మార్చి 18వ తారీఖు జరుగుతోంది. మరి ఈ ఏప్రిల్ 5వ తారీఖు వరకు కూడా దాదాపు ఒక 30 రోజులు 33 రోజులు కూడా గణపతి దుర్గా సర్పసూక్త జప పారాయణలు జరుగుతున్నాయి. కుజరాహు కేతువుల యొక్క జపాలు చేస్తున్నాను. అట్లాగే ఏప్రిల్ 6వ తేదీ నుండి మే 10 వరకు కూడా మరి కుజశనుల యొక్క దోష పరిహారార్థమై ఇందాక చెప్పినటువంటి దోషాలు హరించటానికి, ఒకవేళ మీ జన్మజాతకంలో ఏదైనా తీవ్రమైనటువంటి సమస్యలు పడుతున్నా సరే ఇలాంటి పూజల్లో అంటే ఆ సమయంలో ఏప్రిల్ 6 నుంచి కూడా మే 10 వరకు కూడా మరి హనుమంతుడికి సంబంధించినటువంటి మంజు సూక్త జప పారాయణం, అట్లాగే కుజశనులకి సంబంధించినటువంటి జపము. ఏప్రిల్ 17వ తేదీన అమావాస్య రోజున పవన సూక్త హనుమత్ పాశుపత రుద్రహోమము, నవగ్రహ నక్షత్ర ఈ 2 హోమాల్లో కూడా నవగ్రహ నక్షత్ర మిగతా దేవతల యొక్క హోమము, ముఖ్యంగా మృత్యుంజయ హోమము. మరి ప్రమాదాలు ఎన్నో సమస్యల నుంచి ఎదుర్కోవడానికి, మనిషి ప్రశాంతంగా బతకడానికి ఆ మృత్యుంజయేశ్వరుడే శ్రీరామ రక్ష. కుజుడు సామాన్యుడు కాదండి, ఆయన భగ్గుమనేటటువంటి అగ్గిపుల్ల లాంటి వాడు. ఆయన ఎవరితో ఇప్పుడు రాహుతో కలిస్తే మహా డేంజరు, శనితో కలిస్తే డేంజరు. కాబట్టి ఈ యొక్క 70 రోజుల కాలాన్ని 74 రోజుల కాలాన్ని మనం వెళ్ళబుచ్చుకోవాలి. ఎందుకంటే జూలై 10వ తారీఖు వరకు కూడా కాలసర్పయోగ దోషం నడుస్తోంది. ముఖ్యంగా ఈ 70 రోజులు చాలా విశేషంగా నడుస్తాయి కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు పీఠానికి ఫోన్ చేయండి. జన్మజాతకరీత్యా దోషాలున్నా, లేకపోతే ఇప్పుడు ఈ విధమైనటువంటి దోషాలు ఎవరైనా అనుభవిస్తున్నా సరే నా చేత చేసేటటువంటి ఈ పూజా పునస్కారాల్లో, హోమాల్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. అందరికీ అందుబాటులో ఉండాలని, సర్వమానవాళి శ్రేయస్సు మరియు ఈ రాశుల వారికి యోగప్రదంగా ఉండటానికి మీ వంతుగా మీరు కూడా పీఠానికి సహకరించి చక్కగా ఈ పూజల్లో పాల్గొనండి. ఆ హనుమంతుల వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇచ్చేటటువంటి ఆ ఫలితాన్ని మీరు కూడా ఒక భస్మరూపకంగా అనుభవించండి. సర్వదా శ్రేయోదాయకంగా ఉంటుంది. ఓం శరవణ భవాయ నమః.